9 నెలల గర్భవతి సోదరి జ్యోతి 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేము అన్నం వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలకు గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి, అట్లే మా దేవి, మా సోనీబాయి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు, అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి 40 రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది. అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెప్పింది. చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి, రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే, మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు, ఇద్దరు కూడా రవి, ఇద్దరు అన్నారు ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు, మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా దేశమంతా తెలిసిపోయింది. నేను హకీంపేట దాటి కిందికి కోస్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి నాకు నిజంగా అర్థం కాలే, మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనతో రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూస్ తీసుకుంటున్నామా నాకు అర్థం కాలే. ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది. ఇగో నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి నా గోర్లు పోయినాయి, నాకు రక్తం కూడా వస్తుంది. గట్ల అయిపోయింది నా పరిస్థితి. అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి, రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది.
50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడబడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు. ఆ వాట్సాప్